తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కమెంట్స్. నా తప్పులు లేని రోజు నేను గడ్డం తీసేస్తా, అందుకే నేను గడ్డం పెంచుతోంది. ఊరికే కాదు, చంద్రబాబు దేవుడు కాబట్టి మీరు ఇవాళ బయటకు వస్తున్నారు. 5 ఏళ్లు మమ్మల్ని బయటికి రానివ్వలేదు. ఆ రోజు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్ళాడు. నువ్వు ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. సీఎం గారు ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టొద్దు. పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేదు లేదు. ఇంటికొచ్చి కొట్టినా అడిగే దిక్కు లేదు. నీకు సంస్కారం లేదు. ఇంకోసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడితే వీపు విమానం మొత్తం మోగిస్తా. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ, వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే. వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారో చెప్పకూడదు. నేనేంటన్నా ఉత్తికి ఆరేసింది ఆపొద్దే. మంచోళ్ళు చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లుంది అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరు మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నవ్వుకుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తాం. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకుంటాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు? ఇది ఇవన్నీ ప్రూఫ్. దేవులకు పోతే అవసరం అంటారు. ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏమప్ప మనం అట్లా చేయకూడదు తప్ప. ఇంకెట్లా చేయాలా? 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు కదా దరిచేసిన కొడక. ఈ పొద్దు వచ్చింది నీకు ఏడుపు ఆడపిల్లల గురించే. పనికి మరి నాకు కొడక్క మూసుకోరా, మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302. అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు? మాట కూడా రాదు వాడికి, మాట రాదు. సిగ్గులే ఈ బుద్ధి ఏడుస్తాను. ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే. చేయలేదు కాబట్టి అయినాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా A1. నువ్వు A1. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా. అట్లానే ఖర్చు తీసుకుంటా. ఇవద్దు ఆడోళ్ళ పాపం నీ భార్య ఒక్కదేనా పాపమ్మా? బ్యాటరీ లేని నా కొడుక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి. మాట్లాడతావా? రక్తం చుక్కలేదురా నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే? ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు. ఆ రోజే ఉండాల్సింది. నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తాను. ఎందుకు రానియాలా? నేనైతే చెప్తాను కార్యకర్తలకు, నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే? మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తున్నారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కోరుతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బండ్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు
పెద్ద ఆయన మన సీఎం గారు క్షమించండి, మీరు ఇంకా పాతకాలం మంచి, ఇప్పుడుంటే అదే. ఎంత అవస్థపడ్డారు సార్ అందరూ. నో మోర్ బర్న్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏమే నీచంగా మాట్లాడుతారు అందరినీ, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాల గురించి మాట్లాడుతారండి. ఈ అబ్బా ఈరోజు వచ్చిందరా నీకు? మీ హిస్టరీ చెప్తే చాలా అందరూ ఇంట్లో మీ ఊర్లో అడుగు, ఎవరో వ్యక్తి అని చెప్తారు. చెప్పురా, అడుగురా, ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా. ఏడుపండి, ఏడుపు మా ఇంట్లో ఆడలు, మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమందిని రా శోభ పెట్టినాం మా ఇంట్లో. నేనుగా వదలరే నిన్ను పేరుని నానిగా, నేను ఆడొచ్చి కొడితే కూడా ఎవరు లేరు నీకు, నాకు తెలుసు. సిగ్గులా ఏడుస్తాను. ఆడేళ్ళు అండి, వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు. ఈ బుద్ధి వచ్చిందిరా నీకు, దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. మానుకోరాలే, పోయి సరెండర్ కాపో. నువ్వు చేయకపోతే, నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేసిన ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా, చేయని దానికి నేను సఫర్ అయినా. నేను సఫర్ అయితే మాలే, నా కొడుకు సఫర్ అయినాడు, నా మనవరాలు అందరూ సఫర్ అయినారు. నీకు అసలు ఫ్యామిలీ ఉందరా? ఇప్పుడు మాట్లాడతావు ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లు ఓడిపోయినావు నువ్వు తెలుసా నీకు? ఎన్ని ఓట్లతో ఓడిపోయినారా? 50,000 చిల్లరలో ఓడిపోయినావు. నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? ఇట్లా ఓడిపోతావురా? ఇదిగో నీ ఓటర్లు, ఇది ఎన్ని పడినాయో 52,000 రా నీకు. నీ మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతావు. బియ్యం అమ్ముకుంటే నా కొడక, బియ్యం అమ్ముకుంటేది ఇప్పుడు నీ భార్య పేరు పెడతానే బాధ వచ్చిందండి. ఇక ఇతర వాళ్ళు అంతా ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. మీరు ఆడవాళ్ళకి ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు. ఏందో నీ క్యారెక్టర్ ఉందా నీకు? నీ క్యారెక్టర్ ఉందరా నీకు? పైనకి నా కొడక మానుకో. నువ్వు చేయకపోతే పోయి సరోడరుగా 52,000తో రా, నువ్వు 52,000తో ఓడిపోయావురా. ఆ బొద్దేమో హ్యాపీగా చేస్తారు, మేమేం భయపడలేదు. ఆ బొద్దుకు భయపడిన ఈ బొద్దు కూడా మేము న్యాయంగానే మాట్లాడతా. ఈసారికి నా కొడుకు ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో, ఈపులు విమానం మొత్తం నీకు. ఆ బొద్దేమో ఎగుడుతుంది. ఆ బుద్ధ కనపడలేదా నీకు ఆడవాళ్ళు? ఈ బుద్ధ కనిపించినారా? నీ భార్య, అందరికి భార్యలు ఉంటారు, కానీ మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉన్నాయేమో. ఈడ ఎవరికి స్టెప్నీలు లేవు.